నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? ఇలా మొత్తం జిమ్లో ఏం వర్కౌట్ చేస్తాం, మీకు నా డైట్ ఏంది ఏంది ప్రతి ఒక్కటి చూపిస్తాం. వర్కౌట్ చేసినప్పుడు బాడీ మొత్తం ఫుల్ సోర్నెస్ ఉంది. నిన్న రికవరీ మొత్తం అందులో నిన్న వీడియో పెట్టలేదు. బాడీ మొత్తం ఫుల్ రికవరీ చేసుకొని ఇలా కసరత్కి బయలుదేరినా. మొన్న సేమ్ మజిల్ అప్స్ సపోర్ట్ తోటి లిఫ్ట్ చేసినాం కదా, ఇప్పుడు వితౌట్ సపోర్ట్ ట్రై చేద్దాం. చలో. అసలే ట్రై చేయాలి ఇంకా. చలో సేమ్ చలో. ఫస్ట్ సెట్ లాట్ పుల్ డౌన్ 4 sets 15 repetitions. మీకు ఎంత వెయిట్ అయినా అంతే వెయిట్ వేసుకొని, ఎక్కువ వెయిట్ వేసుకొని ఇంజురీ చేసుకోవద్దు. చలో కమాన్. 1 2 3. సెకండ్ వేరియేషన్ వచ్చేసి మార్బుల్ అనమాట. ఇది మనం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దీంతో లోవర్ డిస్క్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బెల్ట్ మంచిగా ప్రాపర్గా బెల్ట్ వేసుకొని ఇగో బార్బుల్ రాడ్ని ఇట్లా బై ఈ యాంగిల్లో బెండ్ అయ్యి ఇది 1 2 3 4. ఇక థర్డ్ వచ్చేసి సిటెడ్ కేబుల్ రో. ఇది కూడా 4 సెట్లు 10 నుంచి 15 రెపిటేషన్స్. 2 3 4 5. బిగినర్స్ అందరు కొత్తగా జిమ్కి వచ్చిన వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీకు ఎంత వెయిట్ అయితే అంతే వెయిట్ వేసుకొని, ఎక్కువ వెయిట్ వేసుకొని ఇంజరీ చేసుకోండి. ఫోటోల కోసం, వీడియోల కోసం ఎక్కువ వెయిట్ వేసుకొని ఇంజరీ చేసుకోకండి. అలా లాస్ట్ వేరియేషన్ వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ అనమాట. ఇగో ఇది పైన పెట్టుకొని కొంచెం బ్యాక్ ఇట్లా స్ట్రైట్గా బెండ్ చేసి, ఇగో ఇది ఇక్కడ వరకు పుల్ చేసి అలా స్ట్రైట్ ఇట్లా 2 3 4. బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బైసెప్లో 3 వేరియేషన్లు. బార్బెల్ కల్ ఫస్ట్ వచ్చేసి బార్బెల్ కల్ చూపిస్తాం. ఇగో 5 kg వెయిట్ వేసుకున్నా. 15 kg 10 to 15 kg రాడ్ ఉంటుంది. ఇది 5 kg వెయిట్ వేసుకున్నా. కొంచెం పెడుతుంది. ఇది కూడా 15 నుంచి 20 రెపిటేషన్స్, 3 sets. 1 2
50 किलो 10 रेपिटेशन चलो నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ బార్బల్ కల్ అనమాట. ఇది కూడా 3 సెట్లు. ఇగో 1 2 3 4 5. చలో గాయస్ వర్క్ కూడా అయిపోయింది. 10-15 నిమిషాలు థెరపీ చేసింటికి థ్యాంక్ యూ. లాస్ట్ వచ్చేసి 15 minutes ఇంక్లైన్ వాక్. ఇంక్లైన్ చూసిరుగా 13 పెట్టుకున్నా, స్పీడ్ 3.5. ఇది 15 minutes. లంచ్లో వచ్చేసి వాడపోదు. రౌండ్ 2 వేసుకోరా పప్పు. హలో గైస్, ఇంకా ఫర్ వైజ్ చాయ్ తాగేసి హనుమంతు రెడ్డికి పోదాం. చలో హీరోని బండెక్కు. గుడికి వచ్చిన దర్శనం అయిపోయింది ఇప్పుడు. హలో గైస్, గుడికి వచ్చిన దర్శనం బూతులాగా బూతులాగా ప్రాబ్లం అయితే. జై శ్రీరామ్. గాయ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. చాయ్కి వెళ్ళిపోయి చాయ్ కొట్టేసాం. అక్కడికి కప్పులు నీ దగ్గరకు వచ్చినాం చాయ్ తాగి. బబ్లు గారు చూసిరండి వాచ్ కొనుక్కొని నీకు వచ్చిరండి చూడగానే. ఎందుకు రా వెళ్ళిపోయినావు? ఎందుకు వెళ్ళిపోయినావు చెప్పు? ఎందుకు వెళ్ళిపోయినావు? కొనుక్కోనికి పోయినా ఎందుకు వెళ్ళిపోయినావు చెప్పురా. అరే సెక్రటరీ దగ్గర స్ట్రీట్ ఫుడ్కి వచ్చినాం తిన్నీకే. మాకాడ ఏమో తినిపిస్తాం అనుకుంటు, ఏమో తినిపిస్తా అని చెప్పి ఇక్కడ వచ్చి ఇడ్లీ దోశ తినిపించిండు. ఏదో చికెన్ తిందాం, అది తిందాం, ఇది తిందాం అని తెచ్చిండు. ఇడికి వచ్చి ఇడ్లీ దోశ తినిపించి తీసుకోబోతుంది. హలో గాయస్, ఇప్పుడే మొత్తం ఊరంతా తిరిగి ఇంటికి వచ్చిన. రాత్రి 2 అవుతుంది టైము. మొత్తం ఏడేడికి పోయినా, ఏమేమి తిన్నా మొత్తం ఫుల్ బ్లాగ్లో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయరు.